చేశాను నేను దట్ మిమ్మల్ని నవ్వించడం కోసం. అది కాదు, అక్కడ 60 మందికి పెళ్లి చేశారు. సో ఈ సంవత్సరంలో శుభవార్త చెప్తానని షేక్ హ్యాండ్ కాదు 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 సినిమాలో 60 మందికి పెళ్లి చేసేసారు కదా సక్సెస్ఫుల్ గా. అవునండి. సో ఈ సంవత్సరంలో ప్రదీప్ అనే నేను ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నా పెళ్లికి సంబంధించి, మీ పెళ్లి నాది కాదు, మరో సినిమాతో తప్పకుండా వస్తాను. ఓహో చెప్పట్లేదా ఈ సంవత్సరం కూడా? ఏంటండి ఈ సంవత్సరం కూడా గుడ్ న్యూస్ చెప్పట్లేదు? ప్రింట్ అవ్వగానే ఫస్ట్ నాకే పంపిస్తాను. ఓకే సారీ, మా వాళ్ళ ఎనర్జీలో మేము ఇలా అయ్యాం. బట్ థ్యాంక్ యూ మీడియా ఇంత చక్కగా సపోర్ట్ చేయడం అండ్ ఒక సినిమా గురించి ఇలా మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఐ థింక్ ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక యంగ్ టీమ్కి వి ఆల్ కో ఎగ్జిస్ట్, ఒక ఇండస్ట్రీలో కో ఎగ్జిస్ట్ అవుతాం. ఆ నమ్మకంతో అరే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా మంచి సినిమాలు వస్తాయి, లేకపోతే చాలా కష్టపడ్డారా, ఒక మంచి సరదా సినిమా తీశారు, తిట్టుకునేంత ఏం లేదు ఇందులో, ఈ సినిమాలో తప్పేం చేయలేదు వీళ్ళు, మొదటి ప్రయత్నమే ఇంత చక్కగా ఇంత ఆహ్లాదకరంగా వచ్చింది అని నమ్మారు. అండ్ నమ్మి అంతే చక్కగా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, ఇంతకుముందు జరిగిందో లేదో తెలీదు. మీడియా పర్సనాలిటీస్, జర్నలిస్టులు, రివ్యూస్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, ఫోన్ చేసి ఇది ఇలా నచ్చింది, ఇంత బాగుంది, మా ఫ్యామిలీతో మేము మళ్ళీ వెళ్తున్నాము, మా మదర్ని తీసుకెళ్తాము అని ఇలా చెప్తే ఐ థింక్ ఒక ప్రొఫెషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉంటారు, బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది, అలా ఉంటారేమో, స్ట్రిక్ట్గా ఉంటారని అనుకునేవాడిని ఎన్ని రోజులు. బట్ బ్యూటిఫుల్ హార్ట్స్, ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఈ సినిమాతో మీరు అందరూ చూపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయ్యారు మీరు మాకు అండ్ ఒక అద్భుతమైన రివ్యూస్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. చాలా హ్యాపీ మీతో ఇంటరాక్ట్ అయిన ప్రతి మూమెంట్ నేను చాలా హ్యాపీ. సో ఈ రోజు అంటే మేము మాట్లాడే ముందు ఆర్ మేము మాట్లాడేస్తాం మా సైడ్ నుంచి మేమే చెప్తాము, చూసిన వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాం వాళ్ళ ఒపీనియన్ కూడా, ఎందుకంటే మీడియా పర్సనాలిటీస్ చాలా మంది చూసారు ఈ సినిమా, వాళ్ళ మాటల్లో మా వాళ్ళందరూ కూడా వినాలి, ఏం జరిగిందని ప్రేక్షకులు కూడా వినాలని కోరుకుంటున్నా. ముందుగా మా సీనియర్ జర్నలిస్టులు అందరు ఇక్కడ ఉన్నారు, మా యూట్యూబర్స్, మా యంగ్ యాంకర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో ఒక్కొక్క రండి, అక్కడ సైడ్ కెమెరా లేదు, ఇలా రండి, స్టేజ్ మీదకి రండి సార్.